Hello everyone, this is LATHA AKULA. ఈ వీడియోలో మనం అప్టేక్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మినరల్ న్యూట్రియంట్స్ గురించి నేర్చుకుందామండి. అప్టేక్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మినరల్ న్యూట్రియంట్స్. సో ప్లాంట్స్ చూస్తే ప్లాంట్స్కి కార్బోహైడ్రేట్స్తో పాటు మినరల్స్ కూడా కావాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఫోటోసింథసిస్ ద్వారా అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి కదా. ద్వారా తయారు చేసినటువంటి కార్బోహైడ్రేట్స్తో పాటు ప్లాంట్స్కి ఇంకేం కావాలి? వాటి యొక్క గ్రోత్ కోసం మినరల్స్ కావాలి. ఈ మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అట్మాస్ఫియర్ నుండి ఉండొచ్చు, సాయిల్ నుండి ఉండొచ్చు, లేదంటే వాటర్ నుంచి అయినా సరే మినరల్స్ అనేవి వస్తుంటాయి. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ మినరల్స్? అట్మాస్ఫియర్, సాయిల్, వాటర్. ప్లాంట్ తీసుకుంటే ప్లాంట్కి కార్బన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి అట్మాస్ఫియర్లో ఉంటుంది కదా. అలాగే ఆక్సిజన్ కూడా మనకి అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది. అండ్ మినరల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? సాయిల్ నుంచి వస్తూ ఉంటాయి. అండ్ హైడ్రోజన్ సోర్స్ వచ్చేసరికి దానికి అవైలబుల్గా ఉన్నటువంటి వాటర్ నుంచి హైడ్రోజన్ సోర్స్ అనేది ప్లాంట్లోకి రీచ్ అవుతూ ఉంటుంది. అండ్ అప్టేక్ ఆఫ్ మినరల్ అయాన్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద మినరల్స్, ఎక్కువగా మినరల్స్ అనేవి ప్లాంట్లోకి రూట్లోకి ఎలా వెళ్తాయంటే యాక్టివ్ ప్రాసెస్ ద్వారా ఎంటర్ అవుతూ ఉంటాయి. ఎలా అబ్జార్బ్ అవుతుంటాయి? బై ద యాక్టివ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్. రూట్స్లో జరిగేటువంటి యాక్టివ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ ద్వారా ఏమవుతాయి? రూట్స్లోకి మినరల్స్ అనేవి ఎంటర్ అవుతాయి. అండ్ ఈ మినరల్స్ ఏంటంటే సాయిల్లో ఏ ఫామ్లో ఉంటాయి? ఎందుకు యాక్టివ్ ప్రాసెస్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది? ప్యాసివ్ ద్వారా వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే ఈ మినరల్స్ అన్నీ కూడా చార్జ్డ్ ఫామ్లో ఉంటాయి. ఈ అయాన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? మినరల్ అయాన్స్ అన్నీ కూడా చార్జ్డ్ ఫామ్లో ఉంటాయండి. ఆ చార్జ్డ్ ఫామ్లో ఉన్నటువంటి మినరల్స్ ఈజీగా మెంబ్రెయిన్ని క్రాస్ చేయలేమన్నమాట. దే కెన్ నాట్ మూవ్ అక్రాస్ ద మెంబ్రెయిన్. కాబట్టి అవి యాక్టివ్ ప్రాసెస్ ద్వారా వెళ్తుంటాయి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ మినరల్స్. సాయిల్లో మనకి మినరల్ యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుందన్నమాట కంపేర్డ్ టు ద రూట్స్. రూట్స్లో కంటే కూడా సాయిల్లో మినరల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇవి ప్యాసివ్ అబ్జార్ప్షన్లో వెళ్ళాలంటే మనకి హై కాన్సన్ట్రేషన్ ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? లో కాన్సన్ట్రేషన్లో ఉంది సాయిల్. ఫ్రమ్ లోవర్ కాన్సన్ట్రేషన్ టు హైయర్ కాన్సన్ట్రేషన్ అంటే అగెయిన్స్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ కనుక మనకి మినరల్స్ అనేవి ఎంటర్ అవ్వాలంటే మనకి ఏం కావాలని చెప్పుకున్నాము? యాక్టివ్ అబ్జార్ప్షన్ జరగాలి, ఎనర్జీ యూటిలైజేషన్ జరగాలని చెప్పుకున్నాం కదా. సో మన ప్యాసివ్ అబ్జార్ప్షన్ ఏమవుతుంది? హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్లోకి మూవ్ అవుతూ ఉంటాయి. బట్ యాక్టివ్ అబ్జార్ప్షన్ ఏం జరుగుతుంది? లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హైయర్ కాన్సన్ట్రేషన్లోకి మూవ్ అవుతూ ఉంటాయి. దీనికి కొన్ని ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఉంటాయి, ఏటీపీ యూటిలైజేషన్ జరుగుతుంది అని చెప్పేసి నేర్చుకున్నాం కదా. అండ్ ఇక్కడ చూస్తే మోస్ట్ మినరల్స్ అనేవి యాక్టివ్ ప్రాసెస్ ద్వారానే వెళ్తాయి. మోస్ట్లీ అంటే ప్యాసివ్ అబ్జార్ప్షన్ ఉండదని కాదు, ప్యాసివ్ అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మనకి యాక్టివ్ అబ్జార్ప్షన్ ద్వారానే మినరల్స్ అనేవి అబ్జార్బ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ మినరల్స్ అనేవి ఎలా మూవ్ అవుతూ ఉంటాయి? అగెయిన్స్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హైయర్ కాన్సన్ట్రేషన్కి మూవ్ అవ్వాలి కాబట్టి దాన్ని అగెయిన్స్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటాం. అండ్ అగెయిన్స్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఎప్పుడు కూడా మనకి ఏం యూస్ చేసుకుంటుంది? ఏటీపీని యూస్ చేసుకుంటుంది. అది ఎనర్జీ సోర్స్ కదా. ఈ ఎనర్జీ సోర్స్ ఏటీపీని యూస్ చేసుకొని వెళ్తుంది కాబట్టి మినరల్ అయాన్స్ అనేవి సెల్స్లోకి వెళ్తూ ఉంటాయి కాబట్టి దాన్ని యాక్టివ్ అప్టేక్ ఆఫ్ అయాన్స్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. అండ్ ఎప్పుడైతే యాక్టివ్ అప్టేక్ ఆఫ్ అయాన్స్ జరిగాయో అప్పుడు ఏమవుతుంది? జరిగిందో రూట్స్ లోపల వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ క్రియేట్ అవ్వడం వలన అక్కడ ఏమవుతుందంటే వాటర్ అనేది హైయర్ కాన్సన్ట్రేషన్కి నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి ఆస్మాసిస్ ద్వారా మూవ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో మనకి ఇక్కడ వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఈ మినరల్స్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ గ్రేడియంట్ క్రియేట్ అవ్వడం వలన ఈ సాయిల్లో ఉన్నటువంటి హైయర్ కాన్సన్ట్రేషన్ వాటర్ అనేది లోవర్ కాన్సన్ట్రేషన్ రూట్స్లో ఉన్నటువంటి లోవర్ కాన్సన్ట్రేషన్కి త్రూ ఆస్మాసిస్ ద్వారా మూవ్ అవుతుంది. అంటే ఏంటి? ఈ వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఏదైతే క్రియేట్ అయిందో అది దేనికి హెల్ప్ చేస్తుంది? ఆస్మోసిస్ ఆఫ్ వాటర్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ కొన్ని అయాన్స్ వచ్చేసరికి ప్యాసివ్ అబ్జార్ప్షన్ ద్వారా కూడా వెళ్తూ ఉంటాయి. రూట్స్లో మనకి మినరల్ అయాన్స్ అప్టేక్ ఎలా జరుగుతుంది? బోత్ యాక్టివ్, ప్యాసివ్, బట్ మోస్ట్లీ బై యాక్టివ్ ప్రాసెస్. సో ఈ ప్యాసివ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే మాస్ ఫ్లో ఆర్ డిఫ్యూషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరగాలంటే మనం ఏం చెప్పుకున్నాం? కొన్ని స్పెషల్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ పంప్స్ అనే వాటిని యూస్ చేసుకుంటూ ఉంటాయని చెప్పాం కదా. ఇక్కడ కూడా అంతే, ఈ రూట్స్లోకి ఎంటర్ అవ్వడానికి కొన్ని స్పెషల్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ పంప్స్ ఉంటాయండి. సో వాటి ద్వారా యాక్టివ్లీ మనకి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాయి అయాన్స్ అనేవి ఏటీపీని యూస్ చేసుకొని.
అండ్ రూట్స్లో ఎండోడర్మల్ సెల్స్ అనేవి ఉంటాయి కదా. ఆ ఎండోడర్మల్ సెల్స్కి ఏముంటాయని చెప్పుకున్నామంటే సూపరిన్ కోటింగ్ అనేది ఉంటుంది. యాంటీపోడ్ చెప్పుకునేటప్పుడు ఎండోడర్మల్ సెల్స్ గురించి నేర్చుకున్నాం. ఈ ఎండోడర్మల్ సెల్స్లో చాలా ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఉంటాయండి. వాటి యొక్క ప్లాస్మా మెంబ్రేన్లో చాలా ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఉంటాయి. అవి ఏం చేస్తూ ఉంటాయంటే ప్యాసేజ్ ఆఫ్ సొల్యూట్స్ని, ప్యాసేజ్ ఆఫ్ అయాన్స్ ఏదైతే మినరల్స్ ఎంటర్ అవుతున్నాయో వాటి యొక్క ప్యాసేజ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అంటే లోపలికి రాకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఎండోడర్మల్ సెల్స్. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఆఫ్ ఎండోడర్మల్ సెల్స్ అనేవి ఎలా యాక్ట్ చేస్తుంటాయని చెప్పచ్చు, control points. They will act as control points. The endodermal cells of the transport proteins of the endodermal cells, they will act as the control points for the solutes. అవి ఏం చేస్తూ ఉంటాయి, అడ్జస్ట్ చేస్తూ ఉంటాయి క్వాంటిటీని. ఈ టైప్ ఆఫ్ ద సొల్యూట్స్ ఎలా రీచ్ అవుతుంది ఎగ్జైలంలోకి ఎంటర్ అయ్యేటువంటి సొల్యూట్స్, అలాగే వాటి యొక్క క్వాంటిటీని ఇవి అడ్జస్ట్ చేస్తూ ఉంటాయి. వాటి యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మినరల్స్ అనేవి చాలా తక్కువ అమౌంట్లో కావాలనుకోండి, వాటిని కొంతవరకు మాత్రమే అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయి, మిగతా వాటిని అలౌ చేయవన్నమాట, కంట్రోల్ చేస్తూ ఉంటుంది వాటి యొక్క ప్యాసేజ్ని. సో ఇక్కడ ఏం చేస్తుంటే వాటి యొక్క క్వాంటిటీని, అలాగే టైప్ ఆఫ్ సొల్యూట్స్ ఏది పడితే అది లోపలికి ఎంటర్ అవ్వకూడదు, కొన్ని హార్మ్ చేసేవి కూడా ఉంటాయి కదా ప్లాంట్స్కి, కాబట్టి వాటిని సెలెక్టివ్గా లోపలికి అలౌ చేస్తూ ఉంటుంది, కొన్నిటిని ఎంటర్ చేస్తుంది, కొన్నిటిని స్టాప్ చేసేస్తూ ఉంటుందండి. కాబట్టి ఈ జైలంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్, ఎండోడర్మల్ సెల్స్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఏమని చెప్పుకుంటామంటే దే వర్ ద కంట్రోల్ పాయింట్స్. అండ్ ఇక్కడ సూబరిన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఎండోడర్మల్ సెల్స్ దే వర్ కవర్డ్ విత్ ద వ్యాక్సీ సూబరిన్ కోటింగ్ ఉంటుంది కదా. అదేం చేస్తుందంటే ప్యాసేజ్ ఆఫ్ అయాన్స్ని ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే అలో చేస్తుంది. ఎంటర్స్ ఇన్సైడ్ ద ఎండోడర్మల్ సెల్స్, దే విల్ నాట్ రిటర్న్ బ్యాక్. అవి మళ్ళీ తిరిగి వెళ్ళలేవు, ఒక్కసారే వెళ్తాయి. వెళ్ళేటప్పుడు కూడా వీటిని చాలా కంట్రోల్గా, సెలెక్టివ్గా వాటి యొక్క అవసరాన్ని బట్టి లోపలికి తీసుకుంటూ ఉంటాయి ఈ ఎండోడర్మల్ సెల్స్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్. నెక్స్ట్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ మినరల్ అయాన్స్. సరే, మినరల్ అయాన్స్ ఎంటర్ అయిపోయినాయి. ఎంటర్ అయిన తర్వాత మినరల్ అయాన్స్ ఏమవ్వాలి, ట్రాన్స్లోకేట్ అవ్వాలి కదా. ట్రాన్స్లోకేట్ అవ్వడం అంటే ఏంటి, డిఫరెంట్ పార్ట్స్కి అవి వెళ్ళాలి, చేరవేయపడాలి కదా, దాన్ని ట్రాన్స్లోకేషన్ అంటాం. సో ఈ అయాన్స్ అనేవి ఎలా వెళ్తాయని చెప్పుకున్నాం, యాక్టివ్ ప్రాసెస్ అవ్వచ్చు, ప్యాసివ్ ప్రాసెస్ అవ్వచ్చు. మోస్ట్లీ యాక్టివ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ ద్వారా జరుగుతాయని నేర్చుకున్నాం కదా. సో ఈ అయాన్స్ ఏమైనాయి, జైలం వెసల్స్లోకి వచ్చేసాయి. ఓకే, ఎండోడర్మల్ సెల్స్ని కూడా క్రాస్ చేసి జైలం వెసల్స్లోకి వచ్చాయి. వచ్చిన తర్వాత అవి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. లైక్ స్టెమ్, అలాగే అదర్ పార్ట్స్, లీఫ్, బర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా. ఎక్కడైతే ఆ మినరల్స్, వాటర్ అవసరం ఉంటుందో ఆ ప్లేస్లు అన్నిటిని కూడా సింక్ అంటామని చెప్పుకున్నాం. అలా ఏమంటాం వాటిని, సింక్. సోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని సోర్స్ అంటాము, ఎక్కడికైతే వెళ్ళాలో వాటిని సింక్ అని చెప్పేసి అనుకోవాలి. అండ్ ఇక్కడ ఈ జైలం వెసల్స్ అనేవి వెసల్స్లో నుంచి ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ ద్వారా మినరల్ అయాన్స్ అన్నీ కూడా స్టెమ్స్ని, అదర్ పార్ట్స్ని, అదర్ సింక్స్ అన్నిటిని కూడా రీచ్ అవుతూ ఉంటాయి. అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద చీఫ్ సింక్స్? ఇంపార్టెంట్ సింక్స్ ఏంటండి మినరల్ ఎలిమెంట్స్ కోసం ఎవరికి కావాలి, ఇవన్నీ కూడా సింక్ అంటే wherever they are needed they were called as sinks అండి. ఈ సింక్స్ ఏంటండి, మనకి గ్రోయింగ్ రీజన్స్ అంతే కదా, గ్రో అవుతున్న వాటికి ఎక్కువ మినరల్స్ కావాలి, ఎక్కువ బలం కావాలి కదా, వాటికి ఎక్కువ న్యూట్రియన్స్ కావాల్సి ఉంటుంది. కాబట్టి గ్రోయింగ్ రీజన్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఏంటవి, ఎపికల్ మెరిస్టమ్, లాటరల్ మెరిస్టమ్, అలాగే యంగ్ లీవ్స్, డెవలపింగ్ లీవ్స్ ఉంటూ ఉంటాయి కదా, యంగ్ లీవ్స్, అలాగే ఫ్లవర్స్, డెవలపింగ్ ఫ్లవర్స్, డెవలపింగ్ ఫ్రూట్స్, సీడ్, స్టోరేజ్ ఆర్గాన్స్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద చీఫ్ సింక్స్. వీటన్నిటికీ కూడా ఆ మినరల్ అయాన్స్ అనేవి, వాటర్ అనేది కావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఈ మినరల్స్ అనేవి ఆ పర్టికులర్ రీజన్స్ దగ్గరికి వచ్చి అన్లోడ్ చేయబడుతూ ఉంటాయి. అన్లోడ్ చేసి ఎక్కడ అన్లోడ్ అవుతూ ఉంటాయంటే మనకి మెయిన్ వెయిన్ ఎండింగ్స్ ఉంటాయి కదా, లీఫ్ వెయిన్ ఎండింగ్స్, అక్కడ బై డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా అవి అన్నీ కూడా అన్లోడ్ చేయబడుతూ ఉంటాయి. మరి వాటిని పికప్ చేసుకోవాలి కదా, ఆ పర్టికులర్ సింక్ దగ్గర ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా వచ్చినటువంటి ఆ మినరల్స్ని ఏం చేసుకోవాలి, పిక్ చేసుకోవాలి. సో పిక్ చేసుకోవాలంటే బై ద యాక్టివ్ అప్టేక్, యాక్టివ్ ప్రాసెస్ ద్వారా వాటిని పిక్ చేసుకుంటూ ఉంటాయి.
ప్లాంట్స్ లో కొన్ని ఓల్డ్ పార్ట్స్, డెడ్, ఫాలింగ్ లీవ్స్ అవన్నీ ఉంటాయి కదా, సెన్సింగ్ పార్ట్స్ అంటాం. అన్నిటిని కూడా ఏమంటాం, ఓల్డ్ సెన్సింగ్ పార్ట్స్ అంటాం. ఈ ఓల్డ్ సెన్సింగ్, డ్రైయింగ్, ఫాలింగ్ లీవ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా మినరల్స్ ఉంటాయి, ఆ న్యూట్రియన్స్ ఉంటాయి. ఆ న్యూట్రియన్స్ అన్ని వేస్ట్ అయిపోకుండా ఏం చేస్తూ ఉంటాయంటే రీమొబిలైజ్ చేయబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా రీమొబిలైజ్ అయ్యి యంగ్ పార్ట్స్, యంగ్ గ్రోయింగ్ పార్ట్స్ ఉంటాయి కదా మనం చెప్పుకున్న యంగ్ లీవ్స్, డెవలపింగ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, అవన్నీ వాటన్నిటికీ కూడా ఆ న్యూట్రియన్స్ అవసరం కాబట్టి వాటన్నిటిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ పార్ట్స్కి అప్పచెప్పబడుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాం, రీమొబిలైజేషన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ as రీమొబిలైజేషన్. సో ఏ ఎలిమెంట్స్ రీమొబిలైజ్ అవుతూ ఉంటాయి? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ రెడీలీ రీమొబిలైజ్డ్? ఫాస్ఫరస్, నైట్రోజన్. ఇవి ఎగ్జాంపుల్స్ అండి, ఇంపార్టెంట్. ఫాస్ఫరస్, నైట్రోజన్, పొటాషియం. సో ఏంటి, ఫాస్ఫరస్, పొటాషియం, నైట్రోజన్ ఇవి ఎక్కువగా ఈజీగా ఓల్డ్ సెన్సింగ్ పార్ట్స్ నుంచి యంగ్ గ్రోయింగ్ పార్ట్స్కి ఈజీగా రీమొబిలైజ్ చేయబడుతూ ఉంటాయి. కానీ కొన్ని ఉన్నాయండి అస్సలు రీమొబిలైజ్ అవ్వవు. ఏంటంటే కొన్ని స్ట్రక్చరల్ కాంపౌండ్స్ ఉంటాయి, బాగా ఇన్కార్పొరేట్ అయిపోయి ఉంటాయి స్ట్రక్చరల్ కాంపోనెంట్స్. అవి అస్సలు మనం వాటిని రీమొబిలైజ్ చేయబడవు. ఎగ్జాంపుల్ కాల్షియం. సో ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ రీమొబిలైజ్డ్ ఆర్ కాల్షియం విచ్ హ్యావ్ బీన్ స్ట్రక్చరల్లీ ఇన్కార్పొరేటెడ్. సో దోస్ ఎలిమెంట్స్ హ్యావ్ బీన్ నాట్ రీమొబిలైజ్డ్. అండ్ ఈ రీమొబిలైజ్డ్ మినరల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడికి చేరువైబడుతూ ఉంటాయి? యంగ్ గ్రోయింగ్ లీవ్స్ అండ్ యంగ్ గ్రోయింగ్ పార్ట్స్, అలాగే అదర్ సింకర్స్ అంటే చెప్పుకునే వేటికి కావాల్సిన అవసరమో వాటిని సింకర్స్ అంటాం. సో వాటన్నిటికీ కూడా అవి రీచ్ అయిపోతూ ఉంటాయి. అండ్ జనరల్గా మనకి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది ఏంటంటే జైలంలో అంతా కూడా ఇనార్గానిక్ న్యూట్రియన్స్ ఉంటాయి, ఫ్లోయంలో అంతా కూడా ఆర్గానిక్ న్యూట్రియన్స్ అనేవి ట్రాన్స్లోకేట్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి. బట్ అది కరెక్ట్ కాదండి. సో ఎప్పుడు కూడా జైలంలో అంతా కూడా ఇనార్గానిక్ న్యూట్రియన్సే ఉండవు. సో మనకి కొన్ని జైలం శాప్ని కనుక కెమికల్ అనాలిసిస్లో ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే కొంత నైట్రోజన్ అనేది ఇనార్గానిక్ అయాన్స్ ఫామ్లో ట్రావెల్ చేస్తుంది, కరెక్టే. బట్ మోస్ట్ ఆఫ్ ద నైట్రోజన్ అనేది ఆర్గానిక్ ఫామ్లో, అమైనో యాసిడ్స్ ఫామ్లో ఉంటుందంట. అలాగే వాటి రిలేటెడ్ కాంపౌండ్స్ ఫామ్లో ఎక్కువ ఉంటుందంట. అంటే ఏంది, ఇనార్గానిక్ ఫామ్లో ఉండేది చాలా కొంచెమే, కానీ మోస్ట్లీ ఎక్కువగా జైలంలో ఏ ఫామ్లో ఉంటుంది? ఆర్గానిక్ ఫామ్లో ఉంటుంది. అంటే ఏంటి, ఓన్లీ జైలంలో ఇనార్గానిక్ ఫామ్లో అనేది ఉండదు. ఏముంటుంది? బోత్ ఆర్గానిక్ ఫామ్లో ఉంటుంది, ఇనార్గానిక్ ఫామ్లో కూడా మనకి జైలం శాప్లో ట్రాన్స్లోకేట్ జరుగుతూ ఉంటుంది. అలాగే నైట్రోజన్ కాంపౌండ్స్తో పాటు స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫాస్ఫరస్, సల్ఫర్ ఇవి కూడా క్యారీ చేయబడుతూ ఉంటాయంట ఆర్గానిక్ ఫామ్లో. ఏంటవి? నైట్రోజన్తో పాటు ఫాస్ఫరస్, సల్ఫర్ కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్లో మనకి. అలాగే మనకి జైలము, ఫ్లోయం రెండు కూడా పక్కపక్కనే ఉంటాయండి ఛానల్స్. సో ఉండడం వల్ల జైలం నుంచి ఫ్లోయం నుంచి జైలంకి కొంత వాటర్, కొన్ని మినరల్స్ అనేవి కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. అవసరాన్ని బట్టి అవి ఏం చేస్తూ ఉంటాయి, ఆ ప్రక్కన ఉన్నటువంటి ఫ్లోయం నుంచి లేదంటే పక్కన ఉన్నటువంటి జైలం నుంచి అవి వేసుకుంటూ ఉంటాయంట. ఓకే. అండ్ ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? జైలంలో బోత్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ఫామ్లో ట్రాన్స్లోకేట్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్ వాట్ వి కంక్లూడ్ హియర్, the translocation of the mineral elements in the xylem is in both organic and inorganic form. So not only in the inorganic form but also in the organic form, mostly in the organic form. Okay, this is about the translocation of the mineral ions.